హలో అండి, వెల్కమ్ టు ఫన్కీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి హైదరాబాద్ టు షిరిడి ఇన్ లో బడ్జెట్. లో బడ్జెట్ అని ఎందుకన్నా అంటే మనల్ని చాలా మంది అడుగుతున్నారు అనమాట. అంటే తక్కువ బడ్జెట్ లో హైదరాబాద్ టు షిరిడి ఎలా వెళ్ళాలి అని చెప్పేసి. అంత సీన్ లేదండి మనకి. మనం బలిసిన వాళ్ళం కాదు. సో మనకి ఎక్కడ రూపాయి సేవ్ అవుతుందా అన్నది చూసుకోవాలి. ఇప్పుడు నాకు ఎక్కడ ఎంత ఖర్చు వచ్చింది పోవడానికి రావడానికి అనేది టోటల్ ఈ వీడియోలో ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి, ఎక్కడెక్కడ ఎంత సేవ్ అయింది అనేది కూడా. సో ఇంకా లేట్ ఎందుకు, వీడియో చూసేయండి. సో ఇప్పుడే స్టార్ట్ అయ్యాం రూమ్ నుండి. మా రూమ్ నుండి రైల్వే స్టేషన్ వచ్చేసి 1.5 to 2 కిలోమీటర్లు ఉంటుంది. ర్యాపిడో బుక్ చేసుకుని పోదామురా అంటే దానికి ఎందుకు పైసలు బొక్క, నడిస్తే 4 నిమిషాల్లో ఆడుంటాం అన్నాడు. సో అలా 4 మాటలు మాట్లాడుకుంటూ 4 అడుగులు వేసేసరికి రైల్వే స్టేషన్ కూడా వచ్చేసింది. రైల్వే స్టేషన్ ఏంటి ఇంత కలకలాడుతుంది అనుకుంటున్నారా? మేము వెళ్ళిన రోజు రిపబ్లిక్ డే, సో అందుకే అలా ఉంది. ఇది ఎప్పుడు ఇలానే ఉంటది అనుకోకండి. అదే మ్యాజిక్. అరే మామ ఇటు చూడరా అంటే వద్దురా బాబు నేను చూడ నన్ను పెట్టకందులో అన్నాడు. అలా అంటే మనం ఊరుకుంటామా? సెల్ఫీ దిగుదాం పట్టురా అని చెప్పేసి వీడియో తీసా. ఇలా ఇచ్చా అట్లుంటది మనతో. ఇలా వీడియో తీసుకుంటూ ఉంటే ట్రైన్ మింగేస్తుంది అని చెప్పేసి ప్లాట్ఫామ్ మీద కురకొచ్చి ఇలా వచ్చినామో లేదా సడన్ గా కొడంగల్ శేఖర్ అన్న లెక్క ఒక అంకుల్ కనబడ్డాడు. శేఖర్ అన్న నీ కోసం అని అందాం అనుకున్నా, కానీ సెన్సార్ అవుతుందని మా బెర్త్లో మేము పోయి కూర్చున్నాం. ఇక కూర్చున్నాక ఆల్రెడీ 7 అవుతుంది, ఇంకా ట్రైన్ మూవ్ అవ్వట్లే ఏంట్రా అని అనుకుంటేనే ఒక గంట గడిచింది. కరెక్ట్ 8 గంటలకి ట్రైన్ అయితే మూవ్ అయింది. 6:45కి స్టార్ట్ అవ్వాల్సింది. స్టార్ట్ అయింది కదా, పోయి అన్ని మూసుకొని పడుకుందాం అనుకునే లోపల అక్కడ లోపలికి వెళ్ళి చూస్తే సడన్ గా మన సీట్లో ఎవరో అంకుల్ కూర్చున్నారు. హాయ్ చెప్పండి అంకుల్ అంటే అంకుల్ కూడా అన్నాడు. వీడికి హాయపురం మామ అంటే నీకు దండవరా దూత అన్నాడు. మీరు షిరిడి వెళ్ళాలనుకుంటే సాయినగర్ షిరిడి వరకు అయితే చాలా ట్రైన్స్ ఉంటాయి కాచిగూడ నుంచి వెళ్ళి, కానీ నాకు అక్కడి వరకు దొరకలేదు. అందుకోసమని అజంతా ఎక్స్ప్రెస్ అని ఒక ట్రైన్ ఉంటుంది మన్మాడ్ జంక్షన్ వరకు. నేను నాగర్సోల్ వరకు అయితే బుక్ చేసుకున్నా, నాకు 350 ఛార్జ్ అయింది. నాగర్సోల్ నుంచి ఎలా వెళ్ళినా అనేది వీడియోలో చూపిస్తా చూడండి. హలో గైస్, టైం వచ్చేసి 6:30 అవుతుంది. యాక్చువల్గా 6:50 వరకు నాగర్సోల్లో ఉండాల్సిన ట్రైన్ 6:30 వస్తుంది. ఇంకా ఔరంగాబాద్, ఇప్పుడు ఔరంగాబాద్ దాటింది. అంటే ఇప్పుడు మళ్ళీ నాగర్సోల్కి వెళ్ళడానికి ఇంకా 9 అవుతుంది. ఎలాగో 9 అవుతుంది కదా, ట్రైన్లో బ్రష్ చేసుకుంటే ఒక పని కూడా అయిపోతుంది అని అర్థం ముందర కొంచెం స్లో చేసుకుంటే అలా పనులు అయితే దొమేసిన. ఇక్కడ పక్కన ఎవరో డోర్ దగ్గర నిల్చొని టీ తాగుతుంది. సరదాగా అలా కిందికి దోసేద్దామా, ఏం చిల్లర కాదా మీరు? ఏదైతుందేమో అని సపరేట్గా పోయినా. 6:55కి రావాల్సిన ట్రైను 6:55కి రావాల్సిన ట్రైన్ నాగర్సోల్కి 8:30కి వచ్చింది. 100 దేదాం. మీకు ఇలా ట్రైన్ దిగగానే స్టేషన్ లో కూడా చాలా మంది క్యాబ్ డ్రైవర్ మీరు అక్కడ ఏం మాట్లాడకండి, చక్కగా బయటకు రండి. బయటకు వచ్చి డీల్ చేసుకోండి. 100కి వచ్చేస్తారు. అక్కడ 150కి తక్కువ ఇవ్వాలి రారు. బయటకు రండి, బయటకు వస్తే 100కు డీల్ సెట్ చేసుకోండి. అట్లా కాదు నేను ఆన్నే మాట్లాడుకుంటా అంటే ఇక నేనేం చేయలేను, అది మీ ఇష్టం. నాకు మొత్తానికైతే క్యాబ్ లాంటి ఒక ఓమ్ని అయితే సెట్ అయింది. ఇక పోతున్నా. మనకు ఇక్కడ నుండి అంటే నాగర్సోల్ నుండి షిరిడీకి ఒక 1 hour జర్నీ అంట. ఇక ప్రశాంతంగా పోతుందా అనే టైంలో ఎవడో పాటలు పెట్టిండని సైడ్కి తిరిగి చూస్తే నా ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి. అది ఎవరో కాదు, మన డ్రైవర్ సాబ్. వీడు డ్రైవింగ్ చేసుకుంటూ పాన్ పరాగ్ చేసుడే కాకుండా రీల్స్ చూస్తుండు. ఇది ఏందిరా నాయన ఇట్లున్నారు మీరు అని అందాం అనుకుంటే మనకేమో హిందీ రాదు. సో ఇక అన్నీ మూసుకొని ఇక షిరిడి అయితే చేరుకున్నా. సో ఇదేనండి భక్త నివాస్, సాయిబాబా భక్త నివాస్ ఆశ్రమం. సో ఇక్కడ మనకి అంటే 2 ఉంటాయి, శ్రీ సాయి ఆశ్రమం భక్త నివాస్ అని, సాయిబాబా భక్త నివాస్ అని. మనం రావాల్సింది శ్రీ సాయిబాబా భక్త నివాస్కి రండి ఒకవేళ సోలోగా వస్తే. శ్రీ సాయి ఆశ్రమం భక్త నివాస్ ఏంటంటే కపుల్స్కి అండ్ ఫ్యామిలీకి ఎవరైనా ముందుగా రూమ్ బుక్ చేసుకున్న వాళ్ళకి. ఒకవేళ మీరు రూమ్ బుక్ చేసుకోకుంటే అంటే ఇక్కడికి రావాలి. ఇక్కడ లోపలికి రావడంతోనే ఇక్కడ ఒక స్లిప్ ఇస్తాడు, ఖాళీ అయినాయి కౌంటర్స్ తీసుకుని సేమ్ ఇక ఇదే లైన్లోనే ఆ ఫామ్ ఫిల్అప్ చేసి అక్కడ ఫామ్ ఫిల్అప్ చేసి ఇక్కడ ఇస్తే మనకు రూమ్ నెంబర్ కీ ఇస్తాడు. కీ ఇచ్చిన తర్వాత సేమ్ ఇలానే లోపలికి వెళ్ళాలి. లోపలికి వచ్చామనుకోండి అదే ఉంటుంది. ఇవ్వండి
అయితే ఇవేనండి మొత్తం రూమ్స్. ఇందులో మనకు ఒక లాకర్ ఇస్తారు. ఆ లాకర్ నెంబర్లో పోయి మన లగేజ్ పెట్టుకొని ఫ్రెష్ అప్ కావాలి. ఫ్రెష్ అప్ అయి మళ్ళీ మన లగేజ్ రెడీ అయిపోవాలి. సేమ్ అలానే ఇప్పుడే స్నానం చేసి రావడం జరిగింది. ఇలా బయటికి రావడంతోనే మనకి క్యూ అన్నట్టు ఫ్రీ బస్. ఇదిగో ఇదేనండి ఫ్రీ బస్సు. ఈ బస్సు ఎక్కిరంటే మీరు చక్కగా తీసుకుపోయి మిమ్మల్ని గుడి ముందు దింపుతాడు. మీరు అక్కడ దిగడంతోనే అక్కడ షాప్లో ఉన్న వాళ్ళు చాలామంది మీ దగ్గరికి వచ్చి మీ లగేజ్ కానీ షూస్ కానీ అన్నీ పెట్టుకుంటారు. దర్శనానికి వెళ్ళి వచ్చేసరికి ఫ్రీగానే అని అడుగుతారు. ఫ్రీగానే పెట్టుకుంటారు, సేఫే. కానీ మీరు అక్కడ ఓకే అన్నారు అనుకోండి, మీరు అక్కడ బుక్ అయినట్టే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరే అబ్జర్వ్ చేయండి అని ఎలా అడుగుతారు. मंदिर फ्री ये सामने से जाना है 7 नंबर के यहाँ से एंट्री अंदर मोबाइल चक्कर में जाएगा ये सोसाइटी का लॉकर है ये बस का लॉकर है ना చూసారు కదండి ఎలా అడుగుతున్నారు. కానీ మీరు అక్కడ ఓకే చెప్తే మీరు ఇక్కడ బుక్ అయినట్టు. ఎందుకంటే వాళ్ళు ఫ్రీగానే పెట్టుకుంటారు. కానీ మీరు తిరిగి వచ్చినాక ఆ షాప్లో నుండి ఏదో ఒకటి కొనేంత వరకు మిమ్మల్ని అయితే అసలు వాళ్ళు. సో అందుకని మీరు అక్కడ ఏం పెట్టకండి. మీరు బస్ దిగిన వెంటనే ఆపోజిట్కి రోడ్ క్రాస్ చేసి రండి. ఆ రోడ్ క్రాస్ చేసి రాగానే మీకు ఇక్కడ ఫ్రీ షూ స్టాండ్, మొబైల్ స్టాండ్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రీ షూ స్టాండ్ అని. మీరు ఇక్కడ ఫ్రీగా షూస్ పెట్టుకోవచ్చు, మొబైల్స్ పెట్టుకోవచ్చు. అండ్ మీకు బ్యాగేజ్ కౌంటర్ కూడా ఫ్రీగా పెట్టుకోవచ్చు. చూపిస్తాను చూడండి, ఇదేనండి బ్యాగేజ్ కౌంటర్. సో మీరు ఇలా స్ట్రైట్గా వెళ్ళారనుకోండి, అక్కడ లోపల మీకు బ్యాగేజ్ కౌంటర్ అని ఉంటుంది. అక్కడ మీరు బ్యాగేజ్ పెట్టేసి అక్కడ మీకు టోకెన్ ఇస్తారు, టోకెన్ తీసుకొని రావచ్చు. మీరు ఇక్కడ టోకెన్ తీసుకున్న తర్వాత సేమ్ ఇదే రూట్లో మీరు ఎక్కడైతే రోడ్ క్రాస్ చేశారో అక్కడే మీకు ఫ్రీ దర్శనానికి లైన్ ఉంటుంది, క్యూ ఉంటుంది. మీరు అక్కడ ఆ క్యూలో వెళ్ళి నిలబడితే మీకు డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోతారు. నేను ఇక్కడ ఫోన్ పెట్టేసి వెళ్ళిపోయాను కాబట్టి రికార్డ్ చేయలేకపోయినా, డైరెక్ట్ చేస్తే వెళ్ళిపోయాను. ఓపెన్ ఇస్తారు. ఫైనల్లీ మన దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందండి. నేను ఇలా అందరం సక్రమంగా వెళ్దాం అనుకున్నా, కానీ టైం లేక రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నా. మనకి దర్శనం సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయింది. ఇది సాయినగర్ సిడి. సాయినగర్ సిడి రైల్వే స్టేషన్కి వచ్చాము. ఇక్కడ నుండి నాగర్సోల్కి ఇప్పుడు పైకి ట్రైన్ ఉంది. కానీ టైం లేక మనం ఇక్కడ టికెట్ తీసుకోవట్లేదు. అందుకోసం అని మన్మాడ్ జంక్షన్లో దిగుతాం. మన్మాడ్ జంక్షన్ వచ్చిన నుంచి వెళ్ళి నాగర్సోల్కి ట్రైన్ ఉంది. ఈ నాగర్సోల్కి ఇప్పుడు మనం టికెట్ తీసుకోవాలి తప్పదు. ఎందుకంటే ఇప్పుడు అర్జెంట్గా ఉందంటే అర్జెంట్ ఉండే కాబట్టి టికెట్ తీసుకోవాలి. మళ్ళీ టికెట్ తీసుకున్నాం. సో ఇప్పుడైతే మనం టికెట్ తీసుకున్నాం. పోవాలి, వెళ్ళాలి. పోయి మన సీట్లో మనం కూర్చోవాలి. ఇప్పుడు ఏ టెన్షన్ ఉండదు. నాకు గంట నుంచి ఏ టెన్షన్ ఎక్కడ చెకింగ్ వస్తుందా, ఎక్కడ చెకింగ్ వస్తుందా అని. సో ఇప్పుడు ఏ టెన్షన్ ఉండదు. నాకు సో అయితే టికెట్ తీసుకున్నాం. నాకు సో ఉంటుంది మనకి కాచిగూడకి ట్రైన్ ఆల్రెడీ బుక్ అయిపోయింది కాబట్టి ఎక్కడైనా కనుక వీడియో స్టార్ట్ చేద్దాం. వచ్చేసినాం. మనకి SH54 యాక్చువల్గా మనకి యాక్చువల్గా దర్శనం పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంది. ఊరికి లంచ్ చేయాలి, ఏం చేయాలి. బయటకు వచ్చేసరికి నా బ్యాగ్ అవన్నీ చూసుకునేసరికి అన్నీ పోట్ అయితే ఉంది. మళ్ళీ సాయంత్రం రైల్వే స్టేషన్ వచ్చేసరికి హాఫ్ అవర్ వచ్చేసరికి ట్రైన్ మూవ్ అయితే టికెట్ తీసుకోలేదు. ఇంకా నా టికెట్ ఇక్కడ నుంచి నాగర్సోల్ నుంచి కాచిగూడకి ఉంది. అది నాగర్సోల్ వరకు టికెట్ తీసుకోవాలి. అది నాగర్సోల్ వరకు ఉంటుంది ట్రైన్. కాకినాడ ఎక్స్ప్రెస్ నాగర్సోల్ వరకు ఉంటుంది. కానీ ఇక్కడ టికెట్ లేదు. నాకు మన్మాడ్ జంక్షన్లోకి వచ్చేసరికి ప్యాక్ అయిపోయినాయి. సో మన్మాడ్ జంక్షన్ ఎప్పుడైతే దిగిందో మన్మాడ్ జంక్షన్ దిగుతున్నా సత్తాలు కింద తీసుకున్నాం. మన్మాడ్ జంక్షన్ నుంచి నాగర్సోల్ నుంచి ఉంటే మనకు బుకింగ్ ఉంది. సో ఇప్పుడైతే ఇక పైదర్తు 54 ఇక మళ్ళీ కాచిగూడకి డీటెయిల్ అంతా చెప్తాను, ఎంత కష్టం అయింది ఎంత అనేది. సో లెట్స్ హోప్ ఫర్ ద హ్యాపీ అండ్ సేఫ్ జర్నీ. గైస్ వచ్చేసింది కాచిగూడ. మార్నింగ్ 9:30 అవుతుంది. కాచిగూడ అయితే ఇప్పుడు అక్క అన్నాడు ఇంకా రాలేదు పికప్ చేసుకోవడానికి.
సో చూశారు కదండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అప్పుడే స్కిప్ చేయకండి ఈ వీడియోలో మనకి ఎంత టోటల్ బడ్జెట్ ఎంత అయింది అనేది నేను చెప్తున్నాను. మనకి పోవడానికి వచ్చేసి 350, రావడానికి వచ్చేసి 350, టోటల్ 700 అయింది. ప్లస్ అక్కడ మనకి 100 రూపీస్ నాగర్సోల్ టు షిరిడి 100 రూపీస్ ఓమ్నీకి టోటల్ 800లోనైతే అయిపోయింది. సో ఇదండి మన లో బడ్జెట్ వీడియో. ఇంతకంటే లో బడ్జెట్ అంటే జనరల్ టికెట్ బుక్ చేసుకోవాలి. ఇక జనరల్ టికెట్ అనేది ఎట్లుంటుంది అనేది మనకు తెలుసు. పడుకోవడానికి కూడా స్థలం ఉండదు. టోటల్ మొత్తం పాన్ పరాగ్ ఎక్కడ చూసినా కూడా మొత్తం పాన్ నుంచి ఉంటారు నార్త్. సో అందుకోసమని కొంచెం కంఫర్ట్ లో బడ్జెట్ ఎట్లుంటది అని చూపించిన. ఇక జనరల్ టికెట్ కంటే లో బడ్జెట్ అనేది నన్ను అడగకండి. ఇక అంతకంటే లో బడ్జెట్ అంటే ట్రైన్ వెనకాల పట్టుకొని ఊలాడుకుంటే వెళ్ళిపోవడమే. సో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫన్కి